మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్టు. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం. మనము ఇంతవరకు సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో జన్మ సంఖ్య 5, విధి సంఖ్య 8 వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య 5, విధి సంఖ్య 9 గురించి, వాళ్ళ బలాలు బలహీనతల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ నెలలో అయినా సరే 5, 14, 23 ఈ తేదీలలో జన్మించి వారి యొక్క విధి సంఖ్య 9 అవుతుందో వారంతా కూడా ఈ వర్గానికి చెందిన వాళ్ళే. వీరి మీద బుధుని యొక్క ప్రభావము, కుజుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు ఎలా ఉంటారంటే గంభీరంగా ఉంటారు. వీరిని చూడంగానే సింహాన్ని చూసినట్లుగా భయపడేటట్టుగా ఉంటారనుకోండి. వీళ్ళు గంభీరంగా ఉండి అట్లా ఉంటారు. వీరికి శారీరకంగా బలంగా ఉంటారు, అలాగే మానసికంగా కూడా బాగా బలంగా ఉంటారు. వీళ్ళు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే అది తప్పకుండా చేసి తీరుతారు. తమపై ఆధారపడిన వారికి నాయకులుగా, శత్రువులకైతే బలమైన ప్రతిపక్ష నాయకుడుగా నిలబడతారు. వీళ్ళకి అన్నీ సాధ్యమే అని ఎలుగెత్తి మనము చాటొచ్చు, వాళ్ళు చాటుకుంటారు. అందరూ వీరిని ఉక్కు మనిషిగా భావిస్తారు. వీరికి అనుకూలమైన పేరు ఉంటే జీవితం అన్ని రకాలు కూడా అభివృద్ధి ఉంటుంది. ఇతరులకు సహాయం అందించడం ద్వారా గొప్ప వారిగా ఉంటారు. వీళ్ళు అదనపు సంపాదన కూడా ఉంటుంది. ఎన్నో సమస్యలకు పరిష్కారం వీళ్ళ దగ్గరే ఉంటుంది. వీళ్ళ దగ్గరికి పరిష్కారం కొరకు కానీ పోతే ఏ పరిష్కారమైనా చేస్తారనమాట. వీళ్ళు దొరుకుతుంది వీళ్ళ దగ్గర. ఆ పరిష్కారానికి, ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది వీళ్ళ దగ్గర. ప్రశ్నలు వేయడంలో, కోర్టులో కేసులు వేయడంలో కూడా సమర్థులు వీళ్ళు. వీరి తెలివితేటలు కొన్నిసార్లు జిత్తులు మారిన నక్క అంటారు కదా, ఆ మాదిరిగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉంటారు వీళ్ళు. కొందరు ప్రజా సేవకులుగా గుర్తింపు పొందుతారు. వీళ్ళ జీవితం మొత్తం కూడా పోరాటాల మయమే. పోరాటాల మధ్య నుంచే ముందుకెళ్ళుద్ది వీళ్ళ జీవితం. ఎన్నో అపాయాల నుంచి తప్పించుకుంటారు వీళ్ళు. జీవితంలో ఎంతో అనుభవాన్ని సంపాదిస్తారు. సమాజానికి వీరు చేసిన సేవల వలన వీళ్ళు ఎదుటి వాళ్ళని గొప్ప వ్యక్తులుగా గుర్తిస్తారు వీళ్ళని. వీరి చుట్టూ ఎప్పుడు కూడా మనుషులు గుమిగూడి ఉంటారు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వీరి సహచర్యాన్ని కోరుకుంటారు. అనుకూలమైన నామం ఉంటే మాత్రం దినదినాభివృద్ధి సాధిస్తారు. దినదిన అభివృద్ధి ఉంటుంది. వీళ్ళు రాజుని చేసేస్తారు. వీళ్ళు గృహము, వాహనాలు, భూములు అన్నీ కూడా వీళ్ళకి అన్ని సౌకర్యాలు ఉంటాయి. వీళ్ళకి ప్రతికూలమైన పేరు ఉంటే అనేక సమస్యలే వీళ్ళకి. వయసు పెరిగే కొద్దీ జీవిత అనుభవం పెరిగి ప్రగతిని సాధిస్తారు. వీళ్ళు ఎప్పుడూ చురుగ్గా ఉంటారు. కొన్నిసార్లు మాత్రం బద్ధకస్తుల్లా ఉండే అవకాశం ఉంది, కానీ ఎక్కువ మాత్రం చురుకుగానే ఉంటారు వీళ్ళు. ఇతరులను ప్రోత్సహించడంలో వీళ్ళు చాలా నేర్పరులు. తమ సమస్యలు, కష్టాలు ఇతరులకి అస్సలు తెలియనివ్వరు. వీళ్ళు భలే గుట్టు మనుషులు వీళ్ళు. వారంతట వారే ధైర్యాన్ని కూడగట్టుకుంటారు. ఎవరికి చెప్పుకోకుండా వాళ్ళంతట వాళ్ళే లోపల ధైర్యాన్ని తెచ్చుకొని వాళ్ళు నిలబడతారు. వీళ్ళు కమిషన్ వ్యాపారాలుగా డబ్బు సంపాదిస్తారు. డబ్బుని మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రము, డబ్బు కావాల్సినప్పుడు ఒంటరిగా ఆలోచిస్తారు. అంత అతిగా ఖర్చు చేసిన తర్వాత వీళ్ళు ఆలోచనలో పడి బాధపడతారు. అనుకూలమైన పేరుంటే వీరికి అన్ని సౌకర్యాలు ఉండి దైవకృప లభిస్తుంది. ఈ 5, 9 కాంబినేషన్ వాళ్ళల్లో గాన ఇటువంటి నెగటివ్స్ ఉంటే పాజిటివ్గా మార్చుకోండి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు.